నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. తల్లుల ఖాతాల్లో వద్దు, ఫీజు రియంబర్స్మెంట్ పై హైకోర్టు ఆంక్షలు. విషయ పరిజ్ఞానం లేని విమర్శలు. లోకేష్ కామెంట్స్ పై ఎమ్మెల్యే ఆర్కే ఖండన. మహాపాదయాత్రకు ఎంపీ జయదేవ్ మద్దతు. వివరాలు న్యాయస్థానం టు దేవస్థానం. సిపిఎం మహాసభలకు సన్నాహాలు. వివరాలందించిన కామ్రేడ్స్. ఫీజు రియంబర్స్మెంట్ పై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. రిపోర్ట్. ఏపీ హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. పిల్లల చదువులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే రియంబర్స్మెంట్ మొత్తాలను తల్లుల ఖాతాలోకి జమ చేసే పథకానికి సంబంధించి రివ్యూ పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. పిల్లల చదువుల మొత్తాన్ని తల్లుల ఖాతాలోకి వేయడానికి వీల్లేదని, వాటిని ప్రైవేటు విద్యాసంస్థల ఖాతాల్లోకి వేయాలంటూ ఇదివరకే దాఖలైన పిటిషన్ను హైకోర్టు సమర్థించింది. విద్యాసంస్థల ఖాతాల్లోకే ఆ డబ్బులు వేయాలంటూ ఇదివరకు హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఈ అంశంపై రివ్యూ పిటిషన్ను దాఖలు చేసింది ప్రభుత్వం. అయితే దీన్ని కూడా ఏపీ హైకోర్టు తిరస్కరించింది. పిల్లల చదువుల డబ్బులు ప్రైవేటు విద్యాసంస్థల ఖాతాల్లోనే జమ చేయాలని, వారి తల్లి అకౌంట్లోకి జమ చేయడానికి వీల్లేదని తద్వారా కోర్టు స్పష్టం చేసినట్లుగా అయ్యింది. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును ప్రైవేటు విద్యాసంస్థల ఖాతాల్లోకి వేసేవారు. అయితే ఈ పథకాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని కాలేజీలు తమదైన రీతిలో స్కామ్లను మొదలుపెట్టాయి. ఖాళీ సీట్లను భర్తీ చేసుకోవడానికి వక్ర మార్గాలను అన్వేషించాయి. ప్రభుత్వం నుంచి డైరెక్టుగా తమ ఖాతాల్లోకి డబ్బులు పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖాళీ సీట్లను కూడా క్యాష్ చేసుకున్న దాఖలాలు బోలెడున్నాయి. దీంతోనే ఈ మార్పు చేసినట్టుగా ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రైవేటు విద్యాసంస్థల వాళ్లకు కూడా ఇది రుచించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించాయి. దీనివల్ల తమకు నష్టమన్నాయి. కోర్టు విద్యాసంస్థల పిటిషన్ను సమర్థించింది. తల్లుల ఖాతాలోకి కాకుండా ప్రైవేటు విద్యాసంస్థల ఖాతాల్లోకి డబ్బులు వేయాలని స్పష్టం చేసింది. ఇప్పుడు రివ్యూ పిటిషన్తో కూడా అదే సందేశాన్నే ఇచ్చింది. మరి ఈ అంశంపై సుప్రీంను ఆశ్రయించడమే మిగిలింది ఏపీ ప్రభుత్వానికి. మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు సోమవారం స్పందించారు. సబ్జెక్టు లేకుండా విమర్శలు చేయడం సరికాదని వీరన్నారు. గౌరవ ఎమ్మెల్సీ గారు నారా లోకేష్ గారు మొన్న మధ్య మంగళగిరి వచ్చి ఈ డివైడర్లు ఏవైతే ఉన్నాయో అవి సరిగా లేవని, వాటిలో అక్రమాలు జరిగినాయని, ఏదో ధనం అటు ఇటు జరిగింది, లంచాలు నడిచినాయి అని చెప్పటం అని అంటే విషయ పరిజ్ఞానం లేకుండా ఏ మనిషి కూడా మాట్లాడకూడదు అని చెప్పి నేను ఆయనకి తెలియజేసుకుంటా ఉన్నా. అసలు అవసరం లేకపోయినా కూడా 70-80 లక్షల రూపాయలు గత ప్రభుత్వ సమయంలో ఇక్కడున్నటువంటి మంగళగిరి ప్రజలందరికీ తెలుసు. దాన్ని ఏ స్థాయిలో హైటుకు పెంచి కట్టారు, ఏ విధంగా కట్టారు అనేది, ఎంత అందులో అవినీతి జరిగిందనేది అందరికీ తెలుసు. పైసా కూడా ప్రజాధనాన్ని వ్యర్థం కానివ్వకుండా, రూపాయి అనేది కూడా అవినీతి లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం ఇక్కడ పనిచేస్తున్నాం అనేది అక్షర సత్యం. ఇది మంగళగిరి ప్రజలకు మొత్తానికి తెలుసు. మేము డివైడర్ని ఉంచాలి అని చెప్పి మేము ముందు భావించాము. కానీ పాత డివైడర్కి ఇప్పుడున్నటువంటి రోడ్డు అంచుకి, అంటే కాలవ డ్రైన్ అంచుకి చూస్తే ఒక్కొక్క సైడు 52 అడుగులు వస్తూ ఉంది. కాబట్టి ఈ లెక్కలైతే మాత్రం డివైడర్ సుమారుగా 2.5 మీటర్ల పక్కకు జరగాల్సి వస్తూ ఉంది. కాబట్టి దాన్ని పక్కకి తప్పించక తప్పదు అని చెప్పి అందరం అధికారులతో పాటు కూర్చొని నిర్ణయించుకున్న తర్వాత మీదే అతి బాధతోటి, ఎందుకంటే గతంలో జేఎన్ఎన్ఎం కింద 30 కోట్ల రూపాయలు మంగళగిరికి వచ్చి ఏమైపోయినాయో ఈ మంగళగిరి ప్రజలందరికీ తెలుసు. గత 5 ఏళ్ల పరిపాలనలో ఎలాంటి అవినీతి జరిగిందో అందరికీ తెలుసు. ఈ రోజున ఆ కట్టినటువంటి 80-80 లక్షల రూపాయలు కూడా మేము వేస్ట్ చేయకూడదని భావించాము. కానీ అనివార్య పరిస్థితుల్లో దాన్ని తప్పించాల్సి వచ్చింది.
టెండర్లు ఇవ్వని అంటున్నారు. ఏమండి, ప్రతి పని కూడా టెండర్ ద్వారా వెళ్ళే చేయాల్సి వచ్చింది. ఇది అందరికీ తెలిసిందే. అది ఒక విధానం, ఆ విధానాన్ని అనుసరించే చేశారు. అయితే అది కనీసం మమ్మల్ని అడుగుంటే మేమైనా, ఇప్పుడు నారా లోకేష్ గారు కలెక్టర్ గారికి మొన్న ఒక 10-12 పెన్షన్స్ పోయినాయి అని చెప్పి రాశారు. వెరీ నెక్స్ట్ డేనే మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ 12 మందికి ఎక్కడెక్కడ ఏ విధంగా ఏం జరిగిందనేది అని చాలా వివరంగా లెటర్ రూపంగా ఇవ్వడం జరిగింది. అంటే మీరు తెలుసుకొని లోకేష్ గారు లెటర్ రాసి ఉంటే బాగుండేది. అట్లానే ఇది తెలుసుకొని ఆ డివైడర్ కింద ఏమంటే ఇక్కడ ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో చాలా వరకు మా సొంత డబ్బు కూడా నేను ఖర్చు చేస్తూ పనులు చేస్తూ ఉన్నానా లేదా అనేది ప్రజలందరికీ తెలుసు. మా లక్ష్యం ఒకటే, పైసా కూడా మేము ప్రజాధనాన్ని వృధా చేయము. దేనికి కూడా ఇప్పుడు కొన్ని డివైడర్లు తీసేశారు కొంత మేరకు, ఆ డబ్బులు టెండర్లు ఏమైనా అంటున్నారు. ఏమంటే 2 ఫేసుల కింద మొత్తం స్టార్టింగ్ R&B బంగ్లా నుంచి NRI వరకు కూడా రోడ్డు పని విభజించడం జరిగింది. ఫస్ట్ ఫేజ్కి టెండర్లు పిలిచారా, మొత్తం పిలిచారా అనేది ముందు తెలుసుకోవాల్సింది. ఈ తీసేసిన దానికి డబ్బులు పే చేశారా లేదా అని తెలుసుకోవాల్సింది. ఇవన్నీ తెలుసుకోకుండా వాళ్ళు మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఉదాహరణకి ఇవాళ బ్రహ్మాండపురం రోడ్డు వేస్తూ ఉన్నాము. మేము కాంట్రాక్టర్కి ఇబ్బంది అవుతూ ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, నేను ఇంకో నెల తర్వాత చేస్తాను అని అంటే బయట నుంచి మేము సహాయ సహకారాలు అందించి మరీ ఆ పని చేయించుకుంటా ఉన్నాం. అదే రీతిలో ఇక్కడ పైసా కూడా గవర్నమెంట్ డబ్బులు, ప్రజల డబ్బు పోనివ్వకుండా మాకు మేంగా సొంత డబ్బులతోటి చేసినటువంటి పని అది అనేది ప్రజలు తెలుసుకోవాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలకైతే ఒక నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వంలో మేము ఉండగా పైసా కూడా అవినీతి జరగదు, జరగనివ్వము అనేది మళ్ళీ ఒకసారి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని పండుగని ఏ రకంగా భక్తుల ఇబ్బందులు లేకుండా జరగాలనే దాని మీద దేవస్థానానికి మీటింగ్కి వచ్చాం. మీటింగ్ అయిన తర్వాత మీతో మాట్లాడుతాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మీరు మాట్లాడినవన్నీ నేను విన్నాను. వాస్తవంగా ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడితే కుదరదు. అది సరైన విధానం కాదు, ప్రజలు కూడా నమ్మరు. ఎట్లా అనంటే వాస్తవాలు తెలుసుకొని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ని అడిగి వాస్తవాన్ని రాయాలి. ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడితే దానికి ఆన్సర్ చేయాల్సిన ఎట్లా చేయగలుగుతారు? అవినీతి జరిగిందంటే ఎట్లా అవినీతి జరిగింది, ఏ రకంగా జరిగిందో చెప్పాలి కదా. పలానా దాంట్లో అవినీతి జరిగింది, వాస్తవాలు లేకుండా ఏదో ఒకటి గుడ్డగాల్సి మీద వేస్తామనే రకంగా మాట్లాడదాం అనుకుంటే ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎవడో నమ్మడు. అది తెలుసుకొని మాట్లాడమని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. ఒకటి. తర్వాత మీరు అడిగారు ఇక్కడ ఎమ్మెల్యే గారు మీరు కలిసి అభివృద్ధి దాంట్లో ఎట్లా నడుస్తారు అనేది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన చేనేత సామాజిక వర్గంగా నన్ను ఎన్నిక చేశారు. దానికి లోకల్ ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఉంది. మీకు తెలుసా, దివంగత సైనిక దళపతి బిపిన్ రావత్ స్వస్థలం ఏది? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. దివంగత సైనిక దళపతి బిపిన్ రావత్ స్వస్థలం ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లా. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. రేణిగుంట ప్రాంతంలో సోమవారం సాగింది. వివరాలు న్యాయస్థానం టు దేవస్థానంలో. అమరావతి రైతు మహాపాదయాత్ర 43వ రోజు చిత్తూరు జిల్లా రేణిగుంట నుండి ప్రారంభించారు. సోమవారం పాదయాత్రలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలుపుతూ పాల్గొన్నారు. ఎంపీ గల్లా జయదేవ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి కూడా రైతులకు సంఘీభావం తెలుపుతూ పాదయాత్ర చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో జోలి పట్టి వచ్చిన విరాళాలను పాదయాత్ర చేస్తున్న రైతులకు రేణిగుంటలో అందజేశారు. పాదయాత్రలో కూడా పాల్గొన్నారు.
కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా పాల్గొని మాట్లాడారు. This is Narendra, and I'm from US. I'm here to represent all the Amaravati farmers who have been protesting, fighting for a cause, for a great capital, Amaravati. And this is going to be historic capital, and this is going to change the country in a very different way that that people cannot imagine. So there's a prosperity and there's an opportunity for 10 more Amaravatis to be built in this country, and a new India, right? A new way of India, a new development. This is a model for all of these things, and so we are fighting for a cause where the government has agreed to build a capital and made an agreement with the farmers, and they donated the land, and we are basically trying to fight for that agreement which has been violated. So we're waiting for the courts to deliver the final justice, and we're waiting for the Amaravati capital to be sustained again. Thank you. Jai Amaravati. సిపిఎం రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పాటల సీడీని మంగళగిరిలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వై నేతాజీ, ఎం రవి, జేవి రాఘవులు, ఎస్ఎస్ చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర 26వ మహాసభలు ఈ నెల 27, 28, 29 తేదీల్లో పోరాటాల పురిటిగడ్డ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల ప్రచారం నిమిత్తం ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం గత వారం రోజుల నుంచి మంచి కృషి చేసి ఒక పాటల క్యాసెట్ని ప్రచారం కోసం విడుదల చేయటం అనేటువంటిది జరిగింది. ఈ ప్రచార క్యాసెట్లో సిపిఎం పార్టీ నిర్వహించినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, సిపిఎం పార్టీలో పనిచేసినటువంటి అమరవీరుల త్యాగాలు, అదేవిధంగా సిపిఎం పార్టీ ప్రాధాన్యతని, ప్రజా ఉద్యమాల ప్రాధాన్యతని వివరిస్తూ ఈ ప్రచార గీతాలని దాంట్లో పొందుపరచడం జరిగింది. చాలా విలువైనటువంటి క్యాసెట్ని ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం తయారు చేసింది. దీన్ని విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మహాసభల ప్రచారానికి వినియోగించాలని చెప్పేసి ఆహ్వాన సంఘం భావించింది. ఈ క్యాసెట్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ప్రచారాన్ని గ్రామ గ్రామాన నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం. అదే సందర్భంగా 4 రోజుల పాటు కళాకారులతోటి శిక్షణా శిబిరం కూడా జరగబోతూ ఉంది. ఈ శిక్షణా శిబిరం అయిన తర్వాత రేపు 17, 18 తేదీల నుంచి విస్తృతంగా 10 రోజుల పాటు గ్రామ గ్రామాన కళారూపాలని ప్రదర్శించడం అనేటువంటిది జరుగుద్ది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, మహాసభల్ని జయప్రదం చేయడం కోసం ప్రజలంతా తమ వంతు సహకారాన్ని అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ 4 సంవత్సరాల్లో, గత 4 సంవత్సరాల్లో నిర్వహించినటువంటి ఉద్యమాలు, రాబోయే 3 సంవత్సరాల కాలంలో చేయాల్సినటువంటి కీలకమైన పోరాటాలు, చర్చించాల్సిన అంశాలు మహాసభల్లో, వీటన్నిటి మీద ఈ పాటల్ని రూపొందించడం అనేటువంటి జరిగింది. ఈ పాటలు ప్రచార కార్యక్రమంలో దళాలు విస్తృతంగా పాల్గొని ఈ మహాసభల జయప్రదం కోసం కృషి చేస్తాయి. ఈ మంచి పాటలను అందించినటువంటి ప్రజా రచయితలు నల్లి ధర్మారావు గారు, వేంపాటి బ్రహ్మయ్య, పెద్దిరాజు గారు, అదేవిధంగా విఆర్ తూములూరి గారు, రెడ్డి శంకర్రావు గారు, అదేవిధంగా గాయని గాయకులు వీళ్ళందరూ కూడా ప్రజానాట్య మండలి కృషిలో పాలు పంచుకున్నారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పోరాటాలు, ఆందోళనలతో పాటుగా ప్రజాసేవ, సాంస్కృతికమైన
అనేక రూపాల్లో ప్రజలకు ముందుకి పోవాలనే ఒక దృక్పథంతో ఈ రోజున సిపిఎం పార్టీ ఈ కాలంలో గత 4 సంవత్సరాల కాలంలో చాలా విశేషమైన కృషి కూడా చేసింది. రాష్ట్రంలో అనేక సందర్భాల్లో పాటలు కానీ నృత్యాలు కానీ అనేక కళారూపాలని దానికి సంబంధించిన గీతాలని అనేక మందికి కొన్ని వేల మందికి శిక్షణ కూడా ఇచ్చి కళాకారులకి యువతరంలో అనేక మంది కళాకారుల్ని తయారు చేసిన ఆంధ్ర ప్రజానాట్య మండలి దానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. 2వ ప్రపంచ యుద్ధ కాలంలోనే ఈ ఆంధ్ర ప్రజానాట్య మండలి పుట్టింది. ఈ ఆంధ్ర ప్రజానాట్య మండలికి తొలితరంలో అనేక మంది ప్రముఖ కళాకారులందరూ కూడా పుట్టిన గడ్డ కూడా గుంటూరు జిల్లా. బుర్రకథ పితామహుడు నాజర్ కానీ, అనేక మంది రచయితలు కానీ, కవులు కానీ, అభ్యుదయ గీతాలు రాసిన అనేక మంది ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. మిత్రులను సంపాదించుకోవడం తేలికే, కానీ శత్రువులే మనల్ని నిరంతరం అప్రమత్తంగా ఉండేలా చేస్తారు. బిపిన్ రావత్, దివంగత సైనిక దళపతి. తిరుపతిలో రైతులు సభ నిర్వహించుకునేందుకు అనుమతి కావాలని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వివరాలు ఇలా ఉన్నాయి. పాదయాత్రకు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్న అమరావతి ఉద్యమకారులు ఇప్పుడు తిరుపతిలో తాము సభ పెట్టుకోవాలని కోర్టును ఆశ్రయించారు. సభకు ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమ సభను అడ్డుకుంటోందని ఆరోపిస్తూ వీరు కోర్టుకు ఎక్కారు. వాస్తవానికి పాదయాత్రకు కూడా కోర్టు షరతులతోనే అనుమతి ఇచ్చింది. ఈ ప్రాంతీయ అభిమానపు పాదయాత్ర వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం చెప్పినా కోర్టు అనుమతిని ఇచ్చింది. గమనించాల్సిన అంశం ఏమిటంటే అప్పుడు తాము సభ పెట్టుకుంటామని అమరావతి ఉద్యమకారులు కోర్టును కూడా కోరలేదు. పాదయాత్ర సమయంలో ఒట్టి పాదయాత్రకు పర్మిషన్ కోరారు. సభ ఊసు లేదప్పుడు. అయితే ఇప్పుడు తిరుపతిలో సభ నిర్వహించాలని వారికి అనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఒకవేళ ఆదిలోనే సభకు పర్మిషన్ కోరి ఉంటే బహుశా పాదయాత్రకే పర్మిషన్ వచ్చేదేమో. అయితే అమరావతి బ్యాచ్ చాలా వ్యూహాత్మకంగా కోర్టు తలుపు తడుతోందని స్పష్టమవుతోంది. మరి ఈ పిటిషన్ రేపు విచారణకు రానుందట. కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఇక రాయలసీమ మేధావుల ఫోరం తరపున కూడా తిరుపతిలో సభకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ కోరారు. అయితే దానికి కూడా ప్రభుత్వం నిరాకరించింది. మరి రాయలసీమ ఉద్యమకారులు కూడా తమ సభ కోసం కోర్టును ఆశ్రయించడానికి ఇదే తగిన తరుణం లాగుంది. మంగళగిరిలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కోర్కెల సాధనకు జేఏసీ, అమరావతి జేఏసీ ఆధ్వర్యాన నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె శ్రీనివాసరావు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి మెయిన్ బజార్లో సాధు సోడా సెంటర్లో నూతనంగా విజయదుర్గ బ్యాంగిల్స్ అండ్ కార్నర్ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల హాజరై వ్యాపార సంస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిత్తాళ్ల మస్తాన్రావు, కొల్లి వాసు, సిహెచ్ మధు, వ్యాపార సంస్థ ప్రొపరేటర్ సిహెచ్ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సోడా సెంటర్లో విజయదుర్గ బ్యాంగిల్స్ అండ్ లేడీస్ కార్నర్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి సత్యవతి గారు వారు లేడీ అయ్యుండి వ్యాపార రంగంలోకి ఈ రోజున వస్తున్న సందర్భంగా వారిని మనందరం ఎంకరేజ్ చేయాలని, మహిళల్ని ముందుకి వెళ్ళే విధంగా, ఆర్థికంగా నిలబడే విధంగా అందరూ ప్రోత్సహించాలని, మరి వారికి మనమందరం కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, వారి వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని, వారు ఇలాంటి షాపులు ఇంకా ఎక్కువ ఓపెన్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ఉదయం 9 గంటలకి సరా బజార్ కార్నర్లో సాధు సోడా సెంటర్లో విజయదుర్గ బ్యాంగిల్స్ ప్రారంభించబడింది. మా వద్ద మట్టి గాజులు, మెటల్ గాజులు, హెయిర్ క్లిప్పులు, హెయిర్ బ్యాండ్లు సరసమైన ధరలకు లభించును. కావున 50 మంది ప్రేక్షకులు రావాల్సిందిగా కోరుచున్నాం. కస్టమర్లు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఉదయం 8:30 సాధు సోడా సెంటర్లోని విజయదుర్గ ఫ్యాన్సీ ప్రారంభించబడింది. మా దగ్గర అన్ని కాస్మెటిక్స్, లేడీస్ యూస్ చేసే హ్యాండ్ బ్యాగ్స్ కానీ, గాజులు, క్లిప్పులు అన్నీ కూడా మా దగ్గర లభిస్తాయి. మీకు ఇప్పుడు ప్రకటనలు.
వడ్డేశ్వరంలో జనసేన ఆధ్వర్యాన శ్రమదానం కార్యక్రమం జరిగింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరై శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, దాసరి శివనాగేంద్రం, బడే కోమలి, ఎస్ఎన్ఆర్ మాట్లాడారు. దానం సమస్యకి అలాగే ఈ రోజున విశాఖ ఉక్కుకి ఎందుకంటే వీళ్ళు మటన్ మార్కెట్లు, ఫిష్ మార్కెట్లు ఈ చేతి వృత్తులని కొల్లబొడిసి వాటి మీద ఏదో వీళ్ళు వ్యాపారం చేద్దామని చెప్పి ఈరోజు అనుకుంటా ఉన్నారు. కానీ అదే చేతి వృత్తులకి నేనున్నానని చెప్పి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇవ్వటం నిజంగా ఈ రోజున మన పార్టీకి పెట్టుబడి ఏంటంటే నీతి నిజాయితీ పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున వైసీపీ గారు కానీ వేరే టీడీపీ పార్టీలు కానీ చూస్తూ ఉంటే వాళ్ళకి సిమెంట్ ఫ్యాక్టరీలో, పాల సంస్థలో రకరకాల వ్యాపారాలు బ్యాక్గ్రౌండ్తో లేకపోతే గతంలో సంపాదించిన రాజకీయంగా అన్యాయంగా సంపాదించినటువంటి ఆస్తులు పెట్టుకొని ఈరోజు ప్రజలు ఖర్చు పెట్టి ఆ పథకాలు ఈ పథకాలు లేదంటే అవి ఇస్తాం, ఆ స్కాములు ఈ స్కాములు చేసి చేస్తూ ఉన్నారు. కానీ మన నాయకుడు మన పార్టీ నడపడానికి ఆయన సొంతంగా కష్టపడి ఆయన జీవించి ఆయన సొంత డబ్బులతో ఈ రోజున ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇలాంటి నాయకుడు దొరకడం మనకి అదృష్టం. అందరికీ నమస్కారం. నేను తాడేపల్లి మండల అధ్యక్షుడిని. ఈరోజు మాకు ఈ బైపాస్ నుంచి వడ్డేశ్వరం వెళ్ళే రోడ్డు బాగా మోకాళ్ళలో గోతులు పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ బైకులు పడిపోతున్నాయి. ఎవరు కూడా ఇక్కడ వైసీపీ వాళ్ళు ఈ రోడ్లో బాగా తిరుగుతారే కానీ ఎవరు కూడా ఒక ట్రాక్టర్ మట్టేసిన వాళ్ళు లేరు. ఈరోజు స్వయంగా మా అధినేత, మా దేవుడు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ఈ గోతులు పూడ్చి ఆయన శ్రమదానం చేయటం జరిగింది. దీనికి మేము జన సైనికులు అందరం కూడా చాలా చాలా సంతోషపడుతున్నాము. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వైసీపీ వాళ్ళు, ఎమ్మెల్యేలు కానివ్వండి, లోకల్ నాయకులు కానివ్వండి, ఈ రోడ్లన్నీ మరమ్మతులు చేస్తే బాగుంటుందని, వాళ్ళు చేయకపోతే మేమే చేసేస్తాము, ఇబ్బంది ఏం లేదు. అది విషయము మేము తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ 31న వైజాగ్లో సభ నిర్వహించడం జరిగింది. ఆ రోజే ఆయన చెప్పారు, వారం రోజులుగా అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మనందరం దానికి వ్యతిరేకంగా పోరాడదాము, ఢిల్లీ వెళ్ళి పెద్దలను కలుద్దాము అని చెప్పేసి ఆయన ప్రశ్నించి వారం రోజులు వెయిట్ చేయడం జరిగింది. అది నెలలు కూడా అయిపోయింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కార్మికులకి సంఘీభావంగా తెలపడానికి ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న సెంట్రల్ పార్టీ ఆఫీస్లో ఆయన మేము అందరం కలిసి దీక్షకు కూర్చోవడం జరుగుతుంది. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలలో జగనన్న చెప్పుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి నాయకులు మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి ఫౌండర్ అండ్ కన్వీనర్ ముప్పిడి దైవవర ప్రసాద్, రాష్ట్ర చర్మకార సేవా సంఘం అధ్యక్షులు బుల్లా రాజారావు, లిడ్ క్యాప్ నియోజకవర్గ అధ్యక్షులు శృంగారపాటి బుల్లిబాబు అనంతరం వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ చర్మకార సంఘం ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని, మంగళగిరి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. వారు స్థానిక సంస్థ నిధులతో 3 మండలాల్లో తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల ఆ యొక్క ఏరియాలో షాపులు కట్టించడానికని ఆయన అంగీకారం తెలిపారు. గతంలో తాడేపల్లి అన్నారు, ఇప్పుడు ఇంకో 2 మండలాలకు కూడా వారు ఆధ్వర్యంలో ఈ రోజున మంగళగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని, మరి లిప్ క్యాప్స్ వర్కింగ్ మన ఫౌండరు కన్వీనరు ముప్పిడి దైవవర ప్రసాద్ గారు, మరి బుల్లారాజారావు, నేను ఇద్దరం కలిసి మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాలలో, తాడేపల్లిలో, మంగళగిరి టౌన్లో పాదరక్షల దుకాణాల సముదాయాలు నిర్మిస్తున్న సందర్భం. దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలంలో జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం కింద 6,800 మంది ఉన్నారని, వీరిలో 3,600 మంది రుణాలు చెల్లించారని ఎంపీడీఓ కుసుమ శ్రీదేవి తెలిపారు. సోమవారం ఓటీఎస్ పై పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈవో పీఆర్డీ శ్రీనివాసరావు, పీఎస్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీదేవి మాట్లాడారు.
దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు నందు సోమవారం పసుపు ధరలు అధిక మొత్తంలో పెరిగాయి. గత వారం రోజుల్లో 6,000 లోపల క్వింటా పసుపు పలకగా ప్రస్తుతం ఆ ధర 6,850కి చేరింది. దీంతో యార్డులో పసుపు రాసులు భారీ స్థాయిలో పోశారు. సరుకు కనిష్ట ధర 6,500 నుంచి గరిష్ట ధర 6,851 పలికింది. కాయ 6,225 నుంచి 6,851 పలికినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 764 బస్తాలు క్రయ విక్రయాలు జరిగినట్లు చెప్పారు. పరిసర ప్రాంత రైతులే కాకుండా కడప, టేకూరుపేట జిల్లాల నుంచి రైతులు విక్రయాలు జరిపారు. ఈ సందర్భంగా రైతులు సిటీ న్యూస్తో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి ముస్లింలకు అండగా ఉంటున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్కే సుభాని అన్నారు. సోమవారం సాయంత్రం దుగ్గిరాల ముర్తుజానగర్లో ముస్లిం పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్కే అలీం సాహెబ్, రషీద్, బాజీ, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో వ్యవసాయ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డును సోమవారం పరిశీలించారు. యార్డులో ఉన్న అధికారులను, రైతులను పసుపు సాగు, నాణ్యత, విక్రయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జగదీష్, 65 మంది విద్యార్థులు, యార్డు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్, విద్యార్థులు మాట్లాడారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు దీక్షా శిబిరంలో 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని రాజధాని రైతులు గత 727 రోజులుగా నిరసనలు చేస్తూ, మరొక పక్క కొంతమంది రైతులు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తూ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర హైకోర్టు అదనపు భవన సముదాయ నిర్మాణానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సోమవారం భూమి పూజ చేశారు. అమరావతి నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రాంగణానికి ఎదురుగా ఉన్న 3 ఎకరాల విస్తీర్ణంలో 33.50 కోట్ల అంచనా వ్యయంతో G+3 భవన సముదాయం నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. నూతనంగా నిర్మించబోయేది G+3 భవన సముదాయం అయినప్పటికీ G+5 పునాది రూపకల్పనతో దీన్ని నిర్మించడం విశేషం. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మరో 3 అంతస్తుల్లో నిర్మించనున్న ఈ భవన సముదాయ నిర్మాణం నిర్దేశించిన లక్ష్యం మేరకు రానున్న 6 మాసాల్లో పూర్తయితే హైకోర్టుకు అదనంగా సుమారు 76,300 చదరపు అడుగుల వసతి సమకూరుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో లైబ్రరీ, రికార్డు రూము, 2 ఫ్లెక్సిబుల్ కార్యాలయ స్థలాలు, మొదటి 2 అంతస్తుల్లో ఒక్కొక్క అంతస్తులో 6 కోర్టు హాల్స్ చొప్పున మొత్తం 12 కోర్టు హాల్స్, 3వ అంతస్తులో 2 కోర్టు హాల్స్తో పాటు న్యాయమూర్తుల సమావేశ మందిరం, 3 ఆఫీస్ ఛాంబర్లు, కార్యాలయ స్థలం, వసతి సమకూర్చుకునేందుకు హైకోర్టుకు అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా సుమారు 60 వాహనాలను నిలుపుకునేందుకు అనువుగా పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో ఆదివారం రాత్రి శరణాలయం 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా తహసీల్దార్ జీవి రాంప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామప్రసన్న, ఏపీఎస్పీ ఆర్ఐ ఎస్ ప్రవీణ్ కుమార్, ఆర్టీసీ డిప్యూటీ సిటీఎం ఎన్ శ్రీనివాసరావు, రాయల్ గ్యాస్ కంపెనీ అధినేత నన్నపనేని నాగేశ్వరరావు, ఏపీఎస్పీ రిటైర్డ్ ఆర్ఐ తాటి కృష్ణారావు నాయుడు, షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్, శరణాలయం నిర్వాహకురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ సందర్భంగా శరణాలయం బాలబాలికలు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. అందరికీ కూడా శ్రీ నాయక్ గారు అందించేటువంటి సేవలు స్ఫూర్తిదాయకము, మరి వ్యక్తిత్వం కూడా మనందరికీ కూడా స్ఫూర్తిదాయకము. అదేవిధంగా మనమందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఈ సంస్థ బలోపేతానికి వారికి సహాయ సహకారాలు మనకు అవకాశం అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ శరణాలయంలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా బాగా చక్కగా చదువుకొని ఈ సంస్థకి మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా ఏ ఆశయాలతో అయితే ఈ యొక్క సంస్థని మన నాయక్ గారు స్థాపించారు ఆ ఆశయాలు నెరవేర్చడానికి కృషి చేయాలని, ఇప్పటి నుంచే బాల్యంలోనే వాళ్ళు చక్కగా మంచి అలవాట్లు అలవర్చుకొని చక్కగా చదువుకొని ఇతర కాకుండా మిగతా విషయాల్లో కూడా మిగతా రంగాల్లో కూడా రాణించడానికి
ఇప్పటి నుంచే బాగా కృషి చేయాలని, దానికి తగ్గట్టుగా ఇతరత్ర యాక్టివిటీస్లో కూడా పాల్గొనేందుకు వీలుగా నాయక్ గారు ఇక్కడ ఏదన్నా వాళ్ళకి కొన్ని ఇతర సదుపాయాలు, ఇతర రంగాలకు సంబంధించిన విద్యను అలవర్చుకోవడానికి కూడా ఇక్కడ ఏదన్నా పార్ట్ టైంగా కొద్దిగా అలవాటు చేసుకుంటే మరింత వారి యొక్క పురోభివృద్ధికి, ఈ సంస్థ ఉన్నతికి, ఈ సంస్థకు మరింత పేరు రావడానికి కూడా అటువంటి చర్యలు దోహదపడతాయని తెలియజేసుకుంటూ, ఇక్కడ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, ఈ శరణాలయానికి రాకముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని కదిపితే ఒక వేదన, ఒక ఆక్రందన, ఒక ఆవేదన ఉండేది. వీళ్ళు ఇక్కడ ప్రదర్శిస్తున్న కళారూపాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం మొత్తం చూసిన తర్వాత ఈ శరణాలయంలో వాళ్ళ ఆవేదనని, ఆక్రందనని మొత్తం చెరిపేసి వీళ్ళు పెట్టినటువంటి పేరుకు తగినట్లుగా ఆనందాన్ని నింపేటువంటి నిజమైనటువంటి షైన్ ఆనంద శరణాలయం అని చెప్పి నాకు అనిపించింది. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డీజీ నాయక్ గారికి, సహకరిస్తున్నటువంటి పెద్దలు, దాతలు వాళ్ళందరికీ ఈ సభాపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటాను. కార్యక్రమం చూస్తుంటే నేను మొట్టమొదటిసారి రావడం, ఎంత చెప్పినా తక్కువే, ఎంతో చెప్పాలని ఉంది, ఏం చెప్పలేని పొజిషన్. ఎందుకోసం అంటే నాయక్ గారు మేము ఏపీఎస్ఆర్టీసీలో చిన్న చిరుద్యోగులు, నేను ఒక చిన్న చిరుద్యోగిని, ఆయన మహా ఉద్యోగి అనిపిస్తా అని చెప్పక తప్పదు ఇక్కడ. ఎందుకోసం అంటే ఒక చిన్న ఆశయంతో ఎంతో దగ్గర 50 మంది పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తుకి కారణభూతులైనటువంటి మా నాయక్ గారికి నేను ఎన్ని చెప్పినా వారి గురించి ఇంకా చెప్పడానికి ఎంతో ఉంది. దీనికి ఒక ఆశయం వేరు, ఆశయాన్ని అమలు చేయడానికి ఎంత కష్టపడాలనేది అప్పుడప్పుడు నాతో షేర్ చేసుకుంటారు. అందులో పెరిగిన రేట్లతో ఈ సంస్థ నడపాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని దాంతో స్పందించి ఎంతో కొంత, ఇప్పుడు ఒక పిల్లకి 20,000 అవుతుంది అనుకోండి సంవత్సరానికి, లేకపోతే ఇక్కడ 10,000 అవుతుంది అనుకోండి, ఇక్కడ ఎక్కువ కాదు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి మరి అంత కొంత ఇస్తే అది అట్లా దాని కార్పస్ ఫండ్గా వేసి బ్యాంకులో వేసి వడ్డీ వేసి ఆ వడ్డీతో నడపడానికి వీలవుతుంది. మిగతా ఒక 120 రోజులు 150 రోజులు అది. మరి మా సంస్థ ఈరోజు 3వ వార్షికోత్సవం జరుపుకోవటం మాకందరికీ కూడా సంతోషంగా ఉంది. వచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా వారికి నాయక్ గారికి అందరూ దాతలు ఉంటారు, ఆ దాతలు అందరూ సహాయం చేయాలని కోరుకుంటూ ఒక్కడే ఇలాంటి విషయాల్లో మనందరం కూడా ఎంతోమంది ముఖ్యం అభిమానులు ఉంటారు, మంగళగిరిలో దాతలు ఉన్నారు. అందరూ తలా కొద్ది శక్తి కొద్ది కూడా మనందరం తలా కొంచెం హెల్ప్ చేస్తే ఇక్కడుండే పిల్లలు ఆనందంగా ఉంటారు. నాయక్ గారికి కూడా భారం తగ్గిద్ది. మేము ఏదో చిన్న ఉద్యోగాలు, మా శక్తి కొలది మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. అట్లానే అందరూ ప్రతి వాళ్ళు కూడా ఎవరి శక్తి కొలది ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసి ఈ శరణాలయ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నమస్కారాలు తెలుపు. దానికి షైన్ ఫౌండేషన్ అని చెప్పి దాని ఆధ్వర్యంలో నిలుస్తున్నటువంటి షైన్ ఆనంద శరణాలయం పెడితే దీనికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి, తిరుగులేదని చెప్పి ఆ రోజు ఈ నామకరణం చేయాల్సి వచ్చింది. ఈరోజు ఈ షైన్ ఆనంద శరణాలయం దినదినాభివృద్ధి చెందుతుందంటే ఈ పేరు పెట్టినటువంటి మా ఆసు రామకృష్ణారెడ్డి గారికి చెల్లుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇప్పుడు ప్రకటనలు. మంగళగిరిలో రామనాథం చెన్నకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల సేవాశ్రమంలో వృద్ధులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి సేవా భారతి ప్రతినిధి పి గణేష్, ఆశ్రమం అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావు, రోటరాక్ట్ ప్రతినిధి రామనాథం బిందు స్నేహ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దానివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి క్లియర్గా ఎక్కడ ఉంది, ట్రైన్ ఎక్కడ ఉంది అనేది కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలం మన దానివల్ల. సో అలాంటి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర. సో అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. ఎవ్రీ మంగళవారం ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి. మీ పిల్లలు కానీ ఎవరైనా ఇంటర్వ్యూస్ అవ్వాలన్నా కూడా ఎగ్జామ్ ఉంటుంది మంగళవారం.
వచ్చి ఎగ్జామ్ రాయొచ్చు. బీటెక్ ఎంబీఏ వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎక్కడండి ఆఫీస్? మన ఎక్కడండి ఆటోనగర్. ఒక చిన్న విషయం చెబుతానండి. ఒక జూలో పులులు పెంచుతున్నారు. జూలో పులులు ఉంటాయి కదా, ఆ జూని క్యాన్సిల్ చేసిన తర్వాత పులులన్నీ అడవిలోకి వదిలేశారు. అడవిలోకి వదిలేసిన తర్వాత ఆ పులులన్నీ వేట కుక్కలు వేటాడి తినేసినాయి. పులుల్ని అంటే పులుల్ని వేట కుక్కలు వేటాడేసినాయి. ఎందుకని? ఆ పులులకి వేటాడడం తెలియదు, న్యాచురల్ ఫుడ్డే తెలుసు దానికి. నేను ఒక పులిని నేను వేటాడాలి, వేటాడితేనే నాకు జీవనం తెలియదు. ఈరోజు పిల్లలను కూడా అలా పెంచుతున్నారు. రోటరీ అనేది ఒక సేవా సంస్థ. రోటర్ యాక్ట్ అనేది రోటరీ లాంటిదే కూడా, అది కూడా ఒక సేవా సంస్థ. నేను మంగళగిరిలో రోటర్ యాక్ట్ క్లబ్ అనేది ఒకటి ఉంది. నేను ఆ క్లబ్కి ప్రెసిడెంట్ని. నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా మేము యువత కాబట్టి మ్యాక్సిమం మేము యువత పైనే ఎక్కువ దృష్టి పెడుతుంటాము. వృద్ధుల గురించి, కొంచెం సీనియర్ సిటిజన్స్ గురించి నాకు కొంచెం తక్కువ తెలుసు. ఇప్పటిదాకా మేము ఎన్నో సేవా కార్యక్రమం ఇలానే చిన్నపిల్లలకి హెల్ప్ చేసే విధంగా ఒక స్కూల్కి వెళ్ళి వాళ్ళ చేత డ్రాయింగ్ కాంపిటీషన్ చేయించడాలు, కృష్ణాష్టమికి ఒక అనాథ చిల్డ్రన్ హోమ్ అంటాం, షారోన్ ఉంది మనకి మంగళగిరి నవలూరు వెళ్ళే దారిలో. అక్కడ షారోన్ ఆశ్రమానికి వెళ్ళి మేము చేయించాము. వాళ్ళ చేత కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేయించాము. చాలా ఆనందంగా అనిపించింది. ఆ స్థాయి నుంచి మళ్ళీ నేను ఇక్కడికి రావడం, మీ అందరికీ అందుబాటులో మీకు హెల్ప్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పరీక్షలు మీరు చేయించుకున్నారు, మీరు సహాయం పొందారు. మీరు సహాయం పొంది మీరు మరింత మందికి సహాయం చేయాలి. అంటే మీది సహాయం చేసే వయసు కాదు, కానీ మీరు వేరే వాళ్ళని ప్రభావితం చేయగలరు. ఆ విధంగా ప్రభావితం చేసి మరింత మందికి మీరు సహాయం చేయించాలని నేను కోరుకుంటున్నాను. ఇక సుఖాల గురించి, పిల్లలు సుఖంగా ఉండాలా లేదా అనే విషయానికి వచ్చి, నిజమే ఈ కాలం నాటి పిల్లలకి చాలా మనం వాళ్ళకి ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నాం. సదుపాయాల వరకు కల్పించవచ్చు, కానీ వాళ్ళని మరింత సోమరిపోతులాగా తయారు చేస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిజంగానే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎక్కువ గారాబం చేయడాలు, ఎక్కువ ప్రేమగా చూసుకోవడాలు, వాళ్ళకి ఏ చిన్న ఆటంకం కలగకుండా ప్రతిదీ కల్పిస్తున్నారు. వారి ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది. కానీ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు మరీ సోమరిపోతులా తయారవుతారు, వీళ్ళకి ప్రపంచం గురించి తెలియదేమో. చాలామందిని చూస్తుంటాము, బయటకు పంపరు పిల్లల్ని, అంటే ఒంటరిగా పంపరు, కారులో పంపిస్తారు, ఏసీలు తిప్పుతుంటారు. అలా కాకుండా వాళ్ళకి సమాజం గురించి తెలియాలి, సామాజిక స్పృహ కల్పించాలి, తల్లిదండ్రులు ఈ విషయం గురించి ఆలోచించాలి అని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ వాళ్ళని ఎందుకు పనికి రాకుండా జూలో పులిలాగా తయారు చేస్తున్నారు. సహజంగా పెరగాలి, కొద్దిపాటు సౌకర్యాలు కావాలి, కానీ మితిమించి సౌకర్యాలు వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో డిఎం మోడర్న్ రైస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ మాబూ, ఫాతిమా కుటుంబ సభ్యులు సొంత ఖర్చులతో 150 మంది పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మాజీ గ్రామ సర్పంచ్ బొమ్ము శివరామిరెడ్డి, మంగళగిరి వైసీపీ పట్టణ అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సొంకర రఘుపతిరావు, పిఎస్సిఎస్ మంగళగిరి చైర్మన్ పల్నాటి నాగేశ్వరరావు, వైసీపీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మల్లవరపు సుధారాణి, కాజా వైసీపీ నాయకులు పల్నాటి రామాంజనేయులు, చినకాకాని వైసీపీ నాయకులు సత్తెనపల్లి శ్రీనివాసరావు, పాస్టర్ అరుణ్ కుమార్, తూదేకుల మహమ్మద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకి దాదాపు 200 మందికి ఈ దుస్తులు పంపిణీ కార్యక్రమం సెమీ క్రిస్మస్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఆ యేసు ప్రభువు పూర్తి ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పేసి మేము ఇక్కడికి విచ్చేసిన వారందరికీ, మీడియా వారికి అందరికీ, ఈ మీడియా చూస్తున్న వారందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీరందరికీ ఆ ప్రభు వెళ్ళవేళ ఆయురారోగ్యాలను కోర్చుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బట్టలు, దుప్పట్లు పంపిణీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మరి పెద్దలు గౌరవనీయులు శివరామిరెడ్డి గారు, మల్లేశ్వరరావు గారు, పల్నాటి నాగేశ్వరరావు గారు, రఘు గారు, మరి పాస్టర్ గారు, మాబు గారి కుటుంబ సభ్యులు, మరి కాసిం గారి స్నేహితులు, మరి వారి పార్ట్నర్ అయిన శ్రీనివాసరావు గారి మధ్యలో జరగడం చాలా సంతోషదాయకం. ఈరోజు నేను మా ఇండస్ట్రీ నందు సెమీ క్రిస్మస్ చేయదలిచినాము. ఆ కార్యక్రమానికి ఒక 150 మంది మన పేదలకి వస్త్రదానం చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకు మా పార్ట్నర్ సపోర్టు, మా నాన్నగారి సపోర్టు అందరి సహకారంతో ఈరోజు మేము
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలిగామని. మంగళగిరి పార్క్ రోడ్ ఇమాన్యుయల్ చర్చి నందు పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సోమవారం పేదలకు, వృద్ధులకు, విధవరాండ్లకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ బి రవిప్రకాష్ మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపించిన ప్రేమ ఇతరులకు సహాయం చేయడంలో ఇమిడి ఉంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ సామ్రాజ్యమ్మ, బంక పార్థసారథి, పి మరియమ్మ, ఆర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. పార్క్ రోడ్డు ఇమ్మాన్యుయల్ చర్చిలో ప్రియతల్లి సామ్రాజ్యమ్మ గారు వారి యొక్క ప్రేమను బట్టి, దాతృత్వాన్ని బట్టి ఈ మందిరంలో ఉన్నటువంటి కొంతమందికి దుప్పట్లు అందిస్తూ వారికి సహాయపడాలని ఎంతో మంచిగా నిర్ణయించి ఈ రీతిగా దుప్పట్లు, బ్లాంకెట్స్ తీసుకురావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, పేదలకు, అన్నార్తులకు, ఆపదలు ఉన్నవారికి సహాయం చేయాలని, వృద్ధులను, వితంతువులను, వికలాంగులను ఆదుకోవాలని. కాబట్టి బైబిల్ చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని. ఈ క్రిస్మస్ దినాలలో యేసయ్య ప్రేమను మనము అందరికీ చూపించాలి. మన దాంట్లో ఉన్నటువంటి దాంట్లో నుంచే మనం ఇతరులకు పంచిపెట్టాలి. మనకున్న దాంట్లో నుంచే ఇతరులకు మనం సహాయం చేయాలి. అలా సహాయం చేస్తే పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చుకున్నట్లే. ఎర్రబాలెం జామియా మసీదు సెంటర్లో ఆదివారం రాత్రి ఇస్లాం ధార్మిక సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ఉపాధ్యక్షులు డాక్టర్ రఫీ, యుఐఆర్సీ దాయి జనబ్ జహరుల్లా, మస్జిద్ ఏ మొహమ్మద్, ఇమాం షెహబాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎంత ఉదాహరణ స్పష్టంగా చూడండి, ఎంత స్పష్టంగా అర్థమయ్యేటట్లు చెప్తున్నాడు. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో మిమ్మల్ని పుట్టించినటువంటి దైవాన్ని కాకుండా, ఈ సర్వాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తని కాకుండా ఇతరుల్ని ఎవరైతే ఆరాధిస్తున్నారో వారందరూ కలిసి కూడా ఒక్క ఈగను కూడా సృష్టించలేవరు. మీకు ఒక కాలం ఇవ్వటం జరుగుతుంది. ఆ సమయం వరకు మీరు భూమి మీద నివాసం చేయవలసి ఉన్నది. కానీ ఇకపై నా తరపు నుండి మీ వద్దకు ఏదైనా ఒక ఉపదేశం వచ్చినప్పుడు, అల్లాహ్ తరపు నుండి ఏదైనా ఒక సందేశం ఎలా వస్తుంది? సందేశం తుళ్లూరులోని శ్రీ శరణం అయ్యప్ప స్వామి దేవస్థానం 13వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు పూజా కార్యక్రమం నిర్వహించబడుతుందని, సాయంత్రం డప్పుసీను పడిపూజ మహోత్సవ పూజా కార్యక్రమం నిర్వహించబడును. భక్తులు అయ్యప్పలో పాల్గొనవలసిందిగా కోరుతూ వివరాలను ఆలయ పూజారి సుదర్శన మాధవ శ్రీనివాసాచార్యులు తెలిపారు. స్వామివారి యొక్క మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ, స్వాములు, దీక్షాదారులు అందరూ కూడా ఈ యొక్క మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ శరణం అయ్యప్ప స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతూ ఉన్నాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ఆదివారం శ్రీ స్వామివారిని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం ఎగువ సన్నిధిలో శ్రీ పానకాల స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో జనవరి 13న జరిగే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం దేవస్థానం ఆవరణలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ రామకోటిరెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అనేది వచ్చిన తర్వాత చాలా ఎక్కువ మంది భక్తులు చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. సౌకర్యాలు అయితే సరిగ్గా లేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం వరకు వస్తున్నాం. ఇక్కడ బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే గాలిగోపురం యొక్క భద్రత, ఆలయ ప్రాకారం యొక్క భద్రతని దృష్టిలో ఉంచుకొని 2 వీలర్స్ని ఎలవ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో 2 వీలర్స్ కూడా ఎలవ్ చేయకుండా ఉండాలని, కేవలం కనీసం పాదరక్షలు లేకుండా, చెప్పులు కూడా లేకుండా నడవాలి భక్తులు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇలా చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ సామాన్య ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలి అని అంటే పక్కనే ఉన్నటువంటి షరాబ్ బజార్ కానివ్వండి, ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద బసీదు బజార్ కానివ్వండి, ఈ రెండింటిని వెడల్పు చేయాలనే ప్రపోజల్ని మేము తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ జరిగి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక్కొక్క రోడ్డుకి
ఎంత నష్టపరిహారం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందో దాన్ని లెక్కించి లేఖ రాయడం జరిగింది. అది ఇప్పుడు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అది ఓకే అయ్యి డబ్బులు వచ్చినటువంటి మరుక్షణంలో ఆ 2 రోడ్లని వెడల్పు చేయడం అనేది ఖచ్చితంగా చేస్తాం. వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చట్టం ప్రకారం ఎంత నష్టపరిహారం చెల్లించాలో చెల్లించి భక్తులకి లేదా సామాన్య ప్రజలకి ఎటువంటి రవాణాకి సంబంధించి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి. ఇప్పుడు క్రీడా వార్తలు. విశాఖపట్నంలో ఈ నెల 10, 11 తేదీలలో జరిగిన రాష్ట్ర స్థాయి 8వ సీనియర్ పవర్ లిఫ్టింగ్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ 2021 పోటీలలో క్రీడాకారులు వివిధ పతకాలు సాధించారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. పాత పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్న షాదీఖానాలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరిగిన 8వ సీనియర్ పవర్ లిఫ్టింగ్ క్లాసిక్ అండ్ ఎక్విప్డ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగినవి. ఈ పోటీలలో మన జిల్లా నుండి గెలుపొందిన క్రీడాకారులు పేర్లు చెప్తాను. 59 కేజీల విభాగంలో చలమల రమేష్ తృతీయ స్థానం, 93 కేజీల విభాగంలో బి ప్రసాద్ తృతీయ స్థానం, 59 కేజీల విభాగంలోనే సిహెచ్ నవీన్ తృతీయ స్థానం, 83 కేజీల విభాగంలో జయసూర్య తృతీయ స్థానము, తర్వాత జీవి సాయిరామ్ 120 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం, సెకండ్ ప్లేస్, సిల్వర్ మెడల్. అలాగే సిహెచ్ రాకేశ్వర్ 83 కేజీల విభాగంలో చతుర్థ స్థానం, 93 కేజీల విభాగంలో ఇర్ఫాన్ చతుర్థ స్థానాన్ని సాధించారు. మహిళల జట్లో షేక్ షబీనా 84 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. కె శాంతకుమారి 69 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. 2 సిల్వర్ మెడల్సు, 4 బ్రాంజ్ మెడల్సు, 2 సిల్వర్ మెడల్స్ మెన్